అన్నా మీ ఇంట్లోకెళ్ళి జరసేపు అయిపోయే రాదు, బాసన్లు దోమదమన్నా నీళ్ళు వస్తలేవు. అరే నిన్న బుకింగ్ చేస్తే ఇంకా రాకపోయే నీళ్ళ ట్యాంకరు. గా పక్కింటోళ్ళ బోరు కూడా చక్కగా పోస్తలేదు. పొద్దుగాలనే మూతమంది షేప్ వేసి డ్రమ్ములో పట్టుకుంటున్నారు. గా ఎదిరింటోళ్ళది జరంత నయమే ఉన్నది. మొన్ననే ఇంకో 200 ఫీట్లు దొవ్విండ్రట. ఇప్పటికి తిప్పలు తప్పినట్టే. మీ ఇంటి చుట్టుముట్టు గివ్వే మాటలు వినబడొచ్చు. అయితే ఎండాకాలం వచ్చిందంటే పట్నంలో చాలా ఏరియాలల్లో నీళ్ల తిప్పలే. బోర్లు పోయక ట్యాంకర్లు తెప్పించుకునే పరిస్థితి. కానీ గీళ్లకు గా కష్టాలు లేవుల్లా. అపార్ట్మెంట్ చుట్టూరా ఇంకుడు గుంతలే. 5 కాదు 10 కాదు, చుట్టూరా 27 తవ్విచ్చిండ్రు. సికింద్రాబాద్ బోయిగూడల 90 ప్లాట్లు, 300 మంది ఉండే అపార్ట్మెంట్ ఇది. గంత మందికి ఎన్ని నీళ్లు కావాలి? బోర్లు పోయకుంటే కష్టమే. మరి భూమిలో నీళ్లుంటేనే కదా మోటార్ గుంజేది. ఈ ఎండలకు కొబ్బరి బోండాల స్ట్రా వేసి గుంజినట్టే బోర్లు ఎండకపోవట్టే. గా కష్టాలు రావద్దని గీ ఉపాయం చేసిండ్రట. 2014లో మాకు 2 బోర్స్ ఉండేవి. సో వేసవికాలంలో పూర్తిగా ఎండిపోయి కంప్లీట్ గా ట్యాంకర్స్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. దానికి ప్రతి సంవత్సరం 4.5 నుంచి 5 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాల్సి వచ్చేది. 2018 ముందంటే స్కేర్సిటీ ఉండేదండి. బట్ అది పెట్టిన దగ్గర నుంచి అయితే మాకు ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు కొన్ని చోట్ల అయితే మీకు మధ్యాహ్నాలు ఆఫ్ చేసేస్తూ ఉంటారు ట్యాంక్స్ గట్రా, వాల్ బంద్ చేసేయడము. ఇక్కడ అలాగే లేదు, 24/7 వాటర్ వస్తుంది. గీ ఇకమతి తోటి 500 ఫీట్ల లోపటున్న నీళ్లు 200 ఫీట్లకు వచ్చినాయట. ఈ టైంలా చాలా మంది ట్యాంకర్ల కోసం ఫోన్లు చేస్తుంటే వీళ్ళకైతే గా పరిస్థితే లేకుండా అయింది. ఇక నిర్మల్ జిల్లా బోంద్రడ్ ఊర్ల గీ ఇంటోలు సుత గిసొంటి ఉపాయమే చేసిండ్రు. ఆళ్ళ నీళ్లే వాడుకుంటారు, అవే తాగుతున్నారట 5 ఏండ్ల సంది. ఇంటి ముంగట ఓ ఇంకుడు గుంత దొవ్వి మిద్దె మీద పడ్డ ఆన నీళ్లు అందులోకి పడతట్టు చేసిండు సాయినాథ్ అనే గీ రైతన్న. జులైకెళ్లి అక్టోబర్ దాకా పడ్డ ఆన నీళ్లు గీ ట్యాంకుల నింపుతున్నారట. ఓ చిన్న బోరింగ్ పెట్టుకొని వాడుతున్నారు. గవ్వే నీళ్లు ఫిల్టర్ చేయాల్సిన పనే లేదట. ఈ కాన్సెప్ట్ చేయడానికి నాకు 1,25,000 ఖర్చు వచ్చింది అనమాట. అయితే రెయిన్ వాటర్ వాడినట్టయితే మనకు ఎటువంటి కీళ్ళ నొప్పులు కానీ ఎటువంటి కడుపు సమస్యలు కానీ ఏవి రాకుండా మనకు ఫిల్టర్ నీళ్లు తాగింది. అది కింద మంచి బాగా రుచిగా ఉన్నాను వాటర్. అటు ఇంకుడు గుంతలు దవ్వుడు, ఆన్న నీళ్లు పట్టుకొని గీ పద్ధతి వాడుడు. ఒక్కపారి ఖర్చు పెట్టుకుంటే ఎల్లకాలం ఇంటికి నీళ్ల కష్టాలే ఉండేవి. ఆలోచన చేయండి మరి.